హలో మా డే 41 ప్రెప్ సిరీస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏ ఫిట్నెక్స్ మోహన్. ఈరోజు అయితే కనుక చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయితే చేయటం జరిగింది. చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ చేస్తూ మీకు ఒక ముచ్చటైతే నేను అప్డేట్ ఇస్తాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు అనుకోవచ్చు చాలామంది, వీడేంట్రా బాబు డైలీ ఒక వీడియో పెడుతున్నాడు, జిమ్ చేసుకుంటున్నాడు, వీడికి ఇంకా వేరే పని ఏం లేదా అని మీరు అనుకోవచ్చు. నేనైతే కనుక జిమ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలు అయితే అయింది. ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నానంటే, మనకి ఇప్పుడు 20 ఇయర్స్ ఉండొచ్చు, 20, 30, 40, 50, 60 ఈ ఇయర్స్ వరకు కూడా మనం జిమ్ చేసినా చేయకపోయినా ఓకే, ఫుడ్ తీసుకుంటాం కాబట్టి హెల్తీగానే ఉంటాం. బట్ ఆ 50-60 ఏజ్లో షుగర్లు కానీ, బీపీలు కానీ, ఇంకా కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందులకి మనం గురవుతూ ఉంటాం. అదే 80-70-80కి వచ్చేటడికి మొత్తం అనేది మీ బాడీ అనేది మొత్తం వంగిపోతూ ఉంటుంది. సో అదే ఇప్పటి నుంచి మీరు జిమ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మీకు షుగర్ అనేది ఉండదు, బీపీ అనేది ఉండదు, కొలెస్ట్రాల్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి, మీరు ముసలి వయసుకి వచ్చేసరికి మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఒకరు. ఎందుకంటే జిమ్ చేయటం వల్ల అంత స్టిఫ్గా అయితే ఉంటాం. మనం 20లో ఎలా అయితే చురుగ్గా ఉన్నామో అలా 80, 70, 80, 90లో కూడా మనం అలాగే ఉంటాం. సో మీరు ఆలోచించుకోండి, మీరు 90-80 వయసుకు వచ్చేటడికి ముసలిగా ఉంటారా, మీరు ఇంకొకరి మీద ఆధారపడి ఉంటారా, లేక మీకు మీరే పని చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారనేది చూసుకోండి. సో ఇలా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి మన డిన్నర్ అయితే కనుక కంప్లీట్ చేసుకొని మనకి వేరే వర్కౌట్ వాకింగ్ అనేది, మిగిలిన వాకింగ్ అనేది మనం ఈ స్టెప్స్ మనం కంప్లీట్ చేయటం జరిగింది. సో మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ అయితే చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం